వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. 2025 సంవత్సరం 12వ రాశి మీన రాశి జూన్ నెల 16 నుంచి 30 వరకు మీన రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీన రాశికి 2 సంవత్సరాల 6 మాసాల నుంచి శని పట్టింది. ఏలినాడు శని 2 సంవత్సరాల 6 మాసాలు అయిపోయింది. ఈ శని ఎందుకు పడుతుంది అంటే, పాపం చేసినంతకాలం బాగా వస్తూ ఉంటాయి డబ్బులు, వస్తున్నాయి లేని పాపం చేస్తూ ఉంటాడు. ఈ పాపం చేయగా 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 విపరీతమైన లోకుల సొమ్ము ఎవరైతే తింటాడో వాడికి హార్ట్ అటాకు, కుష్టు రోగము, ఇట్లాంటి రోగాలు, నారి కురుపు అంటారు, నరం వస్తుంటుంది, ఎంత తీసినా వస్తుంది, అది మాందం. ఇట్లాంటి పాపాలు రోగాలు పుడుతున్నాయి. ఇటువంటి రోగాలు బలానా వ్యాధికి బలానా రోగం, క్షయరోగం, ఆ క్షయరోగం, కుష్టు రోగం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దురాశ వల్ల వస్తున్నాయి, పరస్త్రీ వ్యామోహం వల్ల వస్తున్నాయి. చూడండి, పరస్త్రీ వ్యామోహం వల్ల ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఈ ఎయిడ్స్ వ్యాధి పోవాలంటే ఏమొస్తుంది? పాము విషం, తేలు విషంతో ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలన చేస్తున్నాడు. నీలోకి విషం ప్రయోగిస్తే పరస్త్రీ వ్యామోహం వల్ల వచ్చిన నష్టం పోతుంది. దానికి ఒక పద్యం ఉంది. ఏమిటంటే, ఆ పద్యం దుర్మార్గుడిగిట ఎట్లా ఉంటుందంటే, సర్పానికేమో తలలో ఉంది విషం, చేలుకేమో తోకలో ఉంది విషం, మనిషికి నిలువెల్లా విషమేట. ఈ నిలువెల్ల విషం ఎప్పుడు పోవాలి అంటే సత్యం, ధర్మం కలిసి ఉండాలి. ఈ సత్య ధర్మాలు కట్టుబడితే ఈ పాపాలు రావు. 100 సంవత్సరాలు మనిషి బతికితే 3 సార్లు 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసింది ఇక్కడే అనుభవించిపోవటం కోసం వస్తుంది. నువ్వు 100 సంవత్సరాలు బతకాలి అనుకుంటే పాపం ఎక్కువ చేయొద్దు. పాపం లేకుండా పుణ్యం ఎక్కువ చేయి. పుణ్యం చేస్తే 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. 120 సంవత్సరాలు బతుకుతున్నవాళ్ళు దాదాపు 1 కోటికి కూడా ఒకడు కనపట్టలే, ఎక్కడో ఉంటున్నారు 120 సంవత్సరాలు బతికేవాళ్ళు. వాళ్ళు ఎంతో సత్య పుణ్య పురుషులు వాళ్ళు. మనం జాగ్రత్తగా బతకాలి అంటే, మళ్ళీ సరైన జన్మ ఎత్తాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మీన రాశి పరిస్థితి పూర్తిగా అధ్వానంగా ఉంది. మరి ఈ మీన రాశికి ఏలినాడు శని ఉన్నాడు, ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు, బాగున్నాడు. కుజుడేమో మరి 6 ఉన్నాడు, కేతువు కూడా 6 ఉన్నాడు. దీనివల్ల ధనం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ అన్నీ దండగా మారి ఖర్చులు పెడతావు. ఎట్లాంటి ఖర్చులు పెడతారంటే, ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉంటే, నేను కూడా చిన్నప్పుడు చేసేవాడిని. ఇళ్లల్లో మట్టి నేలకు బెద్దాలు ఉంటాయి, చేళ్ళు వస్తాయి, అది వెడల్పు చేళ్ళు వస్తాయి, నల్లగా ఉంటాయి. దానికి తొండం వెనకాల అట్లా వంగి ఉంటుంది. దారం ఉచ్చుముడేసి దాన్ని లాగేవాడు. దాన్ని లాగితే దారం బీసుకునేది. కొంత దూరం పోనీయటం వెనక్కి రావటం, కొంత దూరం పోనీయటం వెనక్కి రావటం. ఆ తేలు ఏం చేస్తుందంటే, ఆ రోజుల్లో ఇత్తడి గిన్నెలు, వంట చేసుకునేది స్టీల్ గిన్నెలతో, జల్మాసిలేశ్వర గిన్నెలతో వంట చేసుకోవాలి. ఇత్తడి గిన్నెలతో వండుకున్నారు, కట్టెలతోటే వంట చేసుకున్నారు. కానీ ఇంతలావు మందం ఉంటుందండి గిన్నె, దానికి మట్టి దాచి అన్నం వండుకునేవాళ్ళు. అటువంటి గిన్నెని తేలు కుండతో అట్ట కొట్టి ఆ తొండంతో వస్తే విషం కనుక పంపిస్తే పావలా వెడల్పున మొత్తం పొడే జారిపోతుంది. గిన్నె అవతల బారేసుకోవాల్సిందే. తేలు వల్ల అంత నష్టం ఉంది కదా. నీవు పరస్త్రీ వ్యామోహం వల్ల ఎయిడ్స్ వ్యాధి వస్తుంది కదా, ఆ ఎయిడ్స్ వ్యాధి వల్ల అంటు వ్యాధి అవుతుంది కదా, వాళ్ళ శ్వాస వల్ల తెస్తున్నారు కదా. ఇవన్నీ పోవాలంటే మరి తప్పాళ్ళు కొట్టే తేలుందే, ఆ తేలు విషం బాగా విపరీతమైన రేటు ఉన్నది. ఇప్పుడు పాము విషం రేటు ఉంది. ఒకప్పుడు పావురాళ్ళని, వాటిని మరి చిలకల్ని బోన్లో పెట్టి పెంచుతున్నారు. ఇప్పుడు పావుల్ని, తేళ్లను కూడా బోన్లలో పెట్టి పెంచుతున్నారు. ఎందుకంటే ఆ
ఆ పాములు తేలుంటుంటేనే మనం బతకటానికి మార్గం వచ్చింది. ఆ పాములు తేళ్ల కంటే మనం చెడిపోయిన వాళ్ళం అయిపోయినాం. కాబట్టి అటువంటి పనులు చేస్తే ఎంత ఇబ్బందో ఆలోచించండి. ఈ మీన రాశి పరిస్థితి బాగాలేదు. ఈ మీన రాశికి ఇప్పుడు స్వస్తి చెబుదాం. ఇప్పుడు ఈ 12 రాశులకి, భూమి మీద పుట్టిన జీవరాశులకి, నీటిలో పుట్టిన జీవరాశులు, ఆకాశంలో పుట్టిన జీవరాశులు, భూమి పైన పుట్టిన జీవరాశులు, జీవులు 84 లక్షలు చావు పుట్టుకలు. ఇక్కడ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దైవం సృష్టించాడు. 84 లక్షల జీవరాశులు అయితే 84 లక్షల జీవరాశులు, ఈ 84 లక్షల జీవరాశులు ఎట్లా ఉన్నాయి? ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. కానీ ఈ భూమి మీద పెట్టిన జీవరాశుల్లో నీవు తినే ఆహారంలో నీకు ఒంటెల్లోనూ జీవరాశి పుడుతుంది, లెటిన్లో నుంచి కూడా జీవరాశి పుడుతుంది. నీ శరీరంలో అరుగుదల లేకపోతే పురుగులు ఉన్నాయిరా, పురుగులు పోవటానికి మందులు, ఇంతింతప్పుడు తోకపాములు పడతాయి, వాతం ఎక్కువైపోయి నులి పురుగులు పడతాయి. ఇవన్నీ ఎందులో పడుతున్నాయి? నీ తిండి సక్రమంగా లేకపోతే. ఇష్టమైన తిండి ఏం తిన్నది? ఒకటే తింటే అట్ట 4 రకాలు తినాలి. ఈ 4 రకాలు తింటున్నాం కదా అని ఇంకా ఇవి చాలే. ఒకప్పుడు మానవులకి అడవులు ఉండటం చేత అడవుల్లో ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలంలో ఆకులు లేక, పండ్లు లేక, కాయలు లేక ఇబ్బంది పడితే ప్రాణం నిలుపుకుంటానికి ఒంటెల డొక్కలు కొట్టి నీళ్ళు తాగారు. జీవరాశుల్ని చంపి ఆహారం తిన్నారు. ఇవాళ ఒంటెల్ని కొట్టి నీళ్ళు తాగాల్సిన అడవి కాదు, దేశంలో నీళ్లు దొరుకుతున్నాయి. తినడానికి శాకాహారం దొరుకుతుంది. కానీ మాంసాహారం ఎందుకు తింటున్నావు? డాక్టర్లు ఏం చెబుతున్నాడు? ఏదైనా దెబ్బతిన్నప్పుడు మాంసాహారం తినమంటున్నాడు. మాంసాహారం తినకుండా కూడా తగ్గించుకుంటానికి వీలవుతుంది. సరే, ఆయన చెప్పాడండి మాంసాహారం ఒక మేకను దేన్నో తీసుకొచ్చి కోసుకు తినడానికి నీ దగ్గర డబ్బులు లేవు, హోటల్కి పోతున్నావు. హోటల్కి పోతే పిల్లి మాంసం తీసుకొచ్చి పెడుతున్నారు, కుక్క మాంసం తెచ్చి పెడుతున్నారు హోటళ్ళల్లో. ఇవన్నీ తింటే ఏమవుతున్నా? ఎన్ని రోగాలకు గురవుతున్నా? క్యాన్సర్ వస్తుంది, రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఆఖరికండి మనం పండించే పంట విషం సంబంధించినటువంటి మందులు వేస్తున్నారు. మరి మిరపకాయలకేసే మందు గాలి తగిలితే చచ్చిపోతారు. స్వతహాగా దానంతా పెరిగి పంట రావట్లే. ఆ పంట తిని మనం పనికి రాకుండా పోతున్నాం. పడించి ఒకటే చెబుతున్నా, ఎవరింట్లో వాళ్ళు 4 పూల చెట్లు వేసుకొని మందులు లేకుండా పండించుకొని తినాల్సిన రోజులు వచ్చినాయి. ఎవరింట్లో వాళ్ళు నీళ్లు ఫిల్టర్ వేసుకొని తాగాల్సి వచ్చాయి. ఎవరి పిల్లలతో కూడా కాపురం చేయాల్సి వస్తుంది. ఎవరి చెట్టుతో పండిన పంట తినాలి, ఎవరింట్లో నీళ్ళు వాళ్ళు ఫిల్టర్ వేసుకొని తాగాలి, ఎవరి పిల్లలతో వాడు ఉండాలి. ఈ 3 మాత్రం నిశ్చయం తప్పదు. ఇది కాకపోతే 2 రక్తాలు కలుస్తాయండి. బర్రె రక్తం మనిషి రక్తం అవుతుందా, మనిషి రక్తం బర్రె రక్తం అవుతుందా? అసలు ఎక్కడ దాకా అయిందికండి? బర్రె గొడ్డ దగ్గర పాలు తీస్తున్నారండి. ఆ పాలు తీయాలంటేనండి ఓ ఇంజక్షన్ ఉంటుంది. ఆ ఇంజక్షను ఒక కత్తిలాగా ఉంటుంది. ఇట్లా పెట్టి బలవంతాన్ని పొడిస్తే మనిషి చస్తాడు. ఆ బర్రెకి ఇంజక్షన్ ఏం చేస్తున్నారు? ఇట్లా పట్టుకుని ఇట్లా పొడుస్తాడు, పొడిచి ఆ ఇంజక్షన్ ఎక్కిస్తాడు. ఇక చూడు పాలు దారొస్తాయి. ఆ పాలు వెంటనే తాగామనుకో ఆ రోగం నీకు వస్తుంది. నేను ఇన్ని విధాలు చెబుతున్నా. పాలు కలిసిపోయినాయి. పాలు కరెక్ట్ కాదు, నీ తిండి కరెక్ట్ కాదు, నీ ప్రవర్తన కరెక్ట్ కాదు. అందరం బాగుండాలి అంటే ఆఖరి చెట్ల ఆకులు తినాల్సిన రోజులు వచ్చినాయి. ఆ చెట్ల ఆకులైనా సరే ఇంట్లో పండించుకొని తినాల్సిందే. మార్కెట్లో ఇవాళ కూరగాయలు తెస్తామండి, తెల్లారేపటి గుంటల్లో ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఆ ఫ్రిడ్జ్లో పెడితే అంతకంటే పాడైపోతున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే
నీ ప్రవర్తన వల్లే నీకు రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ముందు తిండి, 2 గుడ్డ, 2 డబ్బు, ఇంకోటి భార్య, వీటన్నింటినీ జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య రాదు. ఇటువంటి తప్పులు చేస్తే కుదరదు. ఈ తప్పులు చేయటం వల్ల నాశనం అయిపోతున్నాం. దైవాన్ని నమ్మండి, జ్యోతిష్యాన్ని నమ్మండి. మనుషులు పెద్దవాళ్ళు చెప్పే మాట ధర్మమా అధర్మమా ఆలోచించండి, ధర్మానికి కట్టుబట్టండి. ధర్మో రక్షతి రక్షితః, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. అందరం బాగుంటాం. స్వస్తి.